బైబిల్ అనేక సార్లు ఈ మాట చెప్తూ ఉన్నారండి. యాంగ్జైటీ, యేసు ప్రభు కూడా చెప్తున్నాడు యాంగ్జైటీ, అపోస్తులు చెప్తున్నారు యాంగ్జైటీ. డు నాట్ బి యాంగ్షియస్ ఫర్ ఎనీథింగ్. యాంగ్జైటీ అనేది ఈరోజు భాషలో చెప్పాలంటే బీపీ, టెన్షన్, తలనొప్పి, ఇన్సోమేనియా, నిద్ర పట్టకపోతాము, ఇవన్నీ యాంగ్జైటీ. ఇవన్నీ కారణాలు ఏంటంటే యాంగ్జైటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనిషికి బాధ వచ్చిన వెంటనే, హర్ట్ అయిన వెంటనే, ఒక గాయం కలిగిన వెంటనే, ఒక దెబ్బ తగిలిన వెంటనే ఆటోమేటిక్ ఇన్సెక్యూర్ అయిపోతాడు. ఇంకో నమ్మరు, ఇంకో మనిషిని నమ్మరు, ఇంకో వ్యక్తిని నమ్మరు. ఒకసారి గాయపరచబడిన తర్వాత ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళరు. అందరు అంతే అన్నట్టుగా చూస్తారు. అందరు మోసగాళ్ళే, అందరు చెడ్డోళ్ళే. ఈ లోకల్ అంటారు కదా, అందరు చెడ్డోళ్ళే. బైబిల్ కూడా అంటుంది, అవునయ్యా, అందరూ ఆయన కృప ముందు పడిన వారయ్యా. నోబడీ ఈజ్ స్ట్రాంగ్, ఎవ్రీబడీ హస్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ ముందు పడినవారు, తక్కువైన వారే. కానీ కృపను బట్టి మరలా మన స్థాయి, మన జీవితము మనకి హెచ్చించబడిందండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా?